హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలంగాణ విశ్రాంత ఉద్యోగ జీవితం వేదనాభరితం అంటూ ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. తెలంగాణ విశ్రాంత ఉద్యోగ జీవితం వేదనాభరితం. 8,000 మంది విశ్రాంత ఉద్యోగులు వారి విరమణ కష్టాలను తలుచుకుంటేనే గుబులుగా ఉంటుంది. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక, అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు, కూతుర్ని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్స్పెక్టర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంచనా వేసుకొని కట్నం ఇచ్చేందుకు హామీ సకాలంలో ఇవ్వకపోవటంతో అల్లుడి వేధింపులు, కూతురి ఆత్మహత్య, సర్కారు నుంచి 75 లక్షలు రావాల్సి ఉన్నా క్యాన్సర్ చికిత్సకు ఇబ్బందులు, పిఎఫ్ కూడా ఇవ్వటం లేదని విశ్రాంత ఆర్ఎండ్బి ఎస్ఈ ఆవేదన. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. లక్షలు రావాల్సి ఉన్న తప్పని ఇబ్బందులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5,000 కోట్లు పెండింగ్, హామీ ఇచ్చిన కమిటీ వేసిన పరిష్కారం కాని సమస్య. బాలకృష్ణ పోలీస్ శాఖలో 32 ఏళ్ళు సర్వీస్ చేసి 2024 మేలో ఇన్స్పెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు దాదాపు 65 లక్షలకు పైగా ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉంది. వాటిని అంచనా వేసుకొని కూతురి పెళ్లి సమయంలో కొంత కట్నం ఇస్తానని అల్లుడికి చెప్పారు. సమయానికి డబ్బులు అందలేదు. కట్నం ఇవ్వాలంటూ అల్లుడి వేధింపులు మొదలయ్యాయి. వాటిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదన్న మనోవేదనకు తోడు కూతురి దుర్మరణంతో చివరకు ఆయన జూలై 26న గుండెపోటుతో మరణించాడు. ఇక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక, అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక 8,000 మంది విశ్రాంత ఉద్యోగులు వారి విరమణ కష్టాలు తలుచుకుంటేనే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. రోడ్లు భవనాల శాఖలో 33 ఏళ్ల పాటు పనిచేసిన ఎన్ వెంకటేష్ ఎస్ఈ, ఆయన ఎస్ఈ హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం అబ్డోమిన్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సుమారు 30 లక్షలకు పైగా ఖర్చు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఆయనకు ప్రభుత్వం నుంచి దాదాపు 75 లక్షలు రావాల్సి ఉంది. అలాంటి ఆ తరుణం మరి అవి రాకపోవటం, క్యాన్సర్ చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉండటంతో ఆర్థికంగా ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తను దాచుకున్న ఆ పిఎఫ్ను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరు ఇద్దరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విరమణ చేసిన దాదాపు 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మనోవేదన ఇది. తెలంగాణ రాష్ట్రంలో 3.5 దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేశారు. అందుకు బహుమతిగా ఉద్యోగ విరమణ చేసే నాటికే కొందరు అనారోగ్యాల పాలయ్యారు. మరికొందరకు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చదువులకి వాటికి మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితికి వచ్చారు. ఇంకొందరికి పదవీ కాలంలో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడు తాము దాచుకున్న డబ్బు, ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన సొమ్ములు మలి వయస్సులో తమకు ఆసరా అవుతాయని అంతా భావించారు. కానీ అప్పుడు గడచిన ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కానీ వారికి అందాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలు మాత్రం
వారికి అందలేదు తెలంగాణలో. వెరసి సర్కారు నుంచి తమకు లక్షలు వచ్చే పరిస్థితి ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేక వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు దుర్భర పరిస్థితులలో ఎదుర్కొంటున్నారు. వాటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నామని, అప్పులు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం మరి ఎప్పుడు కనికరిస్తుందోనని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నామని, అప్పులు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం నుంచి తమకు హక్కుగా దక్కాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒక్కొక్కరికి దాదాపు 35 లక్షల పైగా అందాల్సినవి ఉన్నాయి. ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెద్ద ఎత్తున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 2021లో ఉద్యోగ విరమణ వయస్సును 59 నుంచి 61కి పెంచింది. 2 ఏళ్ల పాటు నిలిచిపోయిన ఉద్యోగ విరమణలు 2023 నుంచి డబుల్ స్పీడ్లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై చివరి వరకు 8,000 మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసి ఉంటారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, ఉద్యోగి సర్వీసును బట్టి, హోదాను బట్టి ప్రభుత్వం అందించే నగదు అది. అలాగనే జీపీఎఫ్, కమ్యుటేషన్, అలాగనే టీజీఎల్, జిఐఎస్, సరెండర్ లీవ్స్ ఇవన్నీ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి వారి హోదాను బట్టి దాదాపు 35 లక్షల నుండి 75 లక్షల వరకు అందుతుంది. ఈ లెక్కన విశ్రాంత ఉద్యోగులకు దాదాపు 5,000 కోట్ల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి రిటైర్ అయ్యే ఉద్యోగులకు సంబంధించి 3-4 నెలల ముందుగానే వారికి అందాల్సిన బెనిఫిట్స్ను లెక్కగట్టి ఉద్యోగ విరమణ పొందే సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలి. కానీ రిటైర్ అయిన తర్వాత ఏళ్లు గడిచిన ప్రభుత్వాలు వాటిని అందించడం లేదు. ఇక ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వారికి దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం బకాయిలు ఉన్నట్లు సమాచారం. వారికి దాదాపు 32 రకాల ప్రయోజనాల కింద చెల్లింపులు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం చేయటం లేదు. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తుందని, అయినా ₹1 కూడా ఇవ్వటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. హెల్త్ కార్డు సమస్య కూడా కొలిక్కి రాలేదు. తమకు హక్కుగా అందించాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం సమయానికి అందించడం లేదంటూ కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు. కోర్టులు కూడా పలు సూచనలు చేశాయి, అయినా ప్రయోజనం లేదు. ఇలాంటి పరిస్థితిలో తమకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం సమయానికి అందించడం లేదంటూ కోర్టులను ఆశ్రయించినారు. కోర్టులు కూడా పలు సూచనలు చేశాయి, అయినా ప్రయోజనం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు 850 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చింది. కానీ అమల్లో మాత్రం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవటం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కమిటీ వేసిన పరిష్కారం కాని సమస్యలు, వాటి గురించి పరిశీలిస్తే రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 3 అధికారులతో కమిటీని నియమించింది. తెలంగాణ ప్రభుత్వం మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదు. వారి 63 డిమాండ్లలో ఆర్థికేతర అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల కమిటీ గతంలో చెప్పింది. కానీ వాటిలో మొదట ఏ అంశాన్ని పరిష్కరించేది స్పష్టత ఇవ్వలేదు. కొద్ది కాలం కిందట ఉద్యోగులు ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పుడు ఒక డిఏ చెల్లించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వాటిపై అడుగు ముందుకు పడలేదు. కాగా రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు, అలాగనే ప్రస్తుతం ఉద్యోగుల్లో ఉన్నవారి సమస్యలపై తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గురువారం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రితో భేటీ అయ్యారు. సమస్యలను ఆయనకు వివరించారు. త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆంధ్రజ్యోతితో వారు చెప్పారు.
అలాగనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందకపోవడం, అనారోగ్య సమస్యల కారణంగా సుమారు 14 నుంచి 15 మంది వరకు మరణించారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇక 2024 మార్చి నుంచి 2025 జులై వరకు పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్ల హోదాలో దాదాపు 1000 మంది వరకు రిటైర్ అయ్యారు. తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వటం లేదంటూ వీరిలో 432 మంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిలో ఇప్పటి వరకు 232 మందికి బెనిఫిట్స్ అందాయి. దాంతో కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదని తెలుపుతూ మరో 14 మంది ఇటీవల బుధవారం మళ్ళీ కోర్టును ఆశ్రయించారని రిటైర్ అయిన ఓ ఇన్స్పెక్టర్ చెప్పారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విశ్రాంత ఉద్యోగ జీవితం వేదనాభరితంగా ఉందంటూ ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని, ప్రభుత్వాలు తీరుతెన్నుల గురించి, విశ్రాంత ఉద్యోగుల కష్టాల మీద ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.